యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూడండి, చూసి ఆనందించండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. దుఃఖములకి మూలము ఏలరాయి దేహము దుఃఖములకి మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము అనురాగ రూపము ఆలయమునిది దేహము అనురాగ రూపము ఆలయమునిది దేహము ఏలరాయి దేహము దుఃఖములకి మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆరు బిడ్డల బంధము తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆరు బిడ్డల బంధము 9 వారముల కొంప నమ్మదగనిది సత్యము 9 వారముల కొంప నమ్మదగనిది సత్యము ఏలరాయి దేహము దుఃఖములకిది మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము ఆరు మూడును కీడు మోహము సోహమని సలింపుము ఆరు మూడును కీడు మోహము సోహమని సలింపుము ఆరు దాటి అవలనని దాటి దూరి సులింపుము ఆరు దాటి అవలనని దారి దూరి సులింపుము ఏలరాయి దేహము దుఃఖములకిది మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము ఓటికుండ నీటి బుగ్గ నిజముగా ఇది చూడుము ఓటికుండ నీటి బుగ్గ నిజముగా ఇది చూడుము వాటముగము మాటిని నిజం దాటమని మరి రోయుము వాటముగము మాటిని నిజం దాటమని మరి రోయుము ఏలరాయి దేహము దుఃఖములకిది మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము పంచవింశతి తత్వములను ఎన్ని కలగడు రోజును పంచవింశతి తత్వములను ఎన్ని కలగడు రోజును నిజాన్ని అవల వెలిగే సంధి తెలిసి భజింపుము వింజిదాన్ని అవల వెలిగే సంధి తెలిసి భజింపుము ఏలరాయి దేహము దుఃఖములకిది మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము నిత్యవాచల రాజయోగి గురుని నిరతము సేవింపుము నిత్యవాచల రాజయోగి గురుని నిరతము సేవింపుము పాలలోచన బ్రహ్మ హరిహర పరమ గుణులకు గోప్యము పాలలోచన బ్రహ్మ హరిహర పరమ గుణులకు గోప్యము ఏలరాయి దేహము దుఃఖములకిది మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము పూర్ణగురుని మాటరాని నిత్యమలరగనమ్మును పూర్ణగురుని మాటరాని నిత్యమలరగనమ్మును సృష్టిలో పరజనులకేలా సులభము చేయడము సృష్టిలో పరజనులకేలా సులభము చేయడము ఏలరాయి దేహము దుఃఖములకిది మూలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము చాలు రాదిని స్నేహము సంసార ఇంద్రజాలము Terima kasih.
సరే అమ్మ ఒక నిమిషం కూర్చోండమ్మా. చేతుల నాచారావు గారు వస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా మౌనం పాటించండి. మా అందరూ 3 సార్లు శ్రీ గురుభ్యో నమః అని చెప్పండమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి కాసేపు. వీరబ్రహ్మం స్వామి, అది భక్తినేని వీరబ్రహ్మం స్వామి ఎక్కడ దగ్గరికి రావాలి? గీత సారం పాట ఉంది. అమ్మ అందరూ నేర్చుకుంటానమ్మా. గురు ప్రార్థన మొత్తం పాడతారు. పాడండి. గురు ప్రార్థన చిన్నాది లక్ష్మమ్మ, సుబ్బమ్మ అందరూ గురు ప్రార్థన చేయండి. ముందు
వందనం ప్రత్యక్షం పరమపదం మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు సాత్మైవ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యేన తస్మై శ్రీ గురవే నమః అజలభూత సిద్ధాంతం పరిపూర్ణ బోధోపదేశితం గురు శ్రీమన్నారాయణం సూర్యం పరమగురుభ్యో నమః పరిపూర్ణ గురు విష్ణు సూర్యం రాజ్ఞవల్కం జనకం సుఖం చ సాందీపమేశం కృష్ణం చ అర్జునం వందే గురుం మే గురుపాదుకాంతం శ్రీస్వామినం నిత్యం బోధయామ్యహం పావనీయం అహం వందే సుఖజ్ఞానికవిద్వాం వందారుజనం వందేహం తం నిరంతరం రామణగు వంశజం శుద్ధం శివరామాఖ్యదీక్షితం గురు యస్య భూతో తయా సర్వం బ్రహ్మవేద్య వదమ్యతే శివరామేభి విఖ్యాత తథైవ తాముపాస్మహే ఓం నమో పరబ్రహ్మ దివ్యో పరిపూర్ణ విద్య సాంప్రదాయ కర్తవ్యో అచల పీఠ పరంపరభ్యో మహత్ప్రహితభ్యో నమో పరమ గురుభ్యో సర్వోత్పన్నవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యక్షరో బ్రహ్మైవ అహం వసి అహం పదార్థరహిత గురుపరం అహం సిద్ధాంత గురుపరం యరగుంట్ల సుబ్బయ్యాయ అవధూతం గురు స్మరామి అవధూతం గురు శిష్యం మునగాల లక్ష్మప్ప ఆర్యం అచల గురు స్మరామి లక్ష్మప్ప ఆర్యం అచల గురు శిష్యం నంద్యాల ఎల్లయ్య ఆర్య అచల గురు స్మరామి ఎల్లయ్య ఆర్య అచల గురు శిష్యం నరసింహదాస అచల గురు స్మరామి నరసింహదాస అచల గురు శిష్యం భూమానంద అయ్యప్పదాస అచల గురు స్మరామి భూమానంద అయ్యప్పదాస అచల గురు శిష్యం తత్తనయం పూర్ణానంద రాజయోగి పూర్ణ గురు స్మరామి భూమా అచల అచల సిద్ధాంత పరంపరాజ్యం భూమా గురు తనయం శిష్యం పూర్ణానంద రాజయోగి పూర్ణ గురు స్మరామి బ్రహ్మ నిర్వాణ అశిల పీఠం స్థాపనార్యం పూర్ణ గురు పరిపూర్ణాయ పూర్ణానంద రాజయోగి పూర్ణ గురు స్మరామి ఎరుకాతీత యథార్థ అచల పూర్ణ బోధోపదేశికాయ అచల సిద్ధాంత జీర్ణోద్ధారక అచల పీఠాయ అభినవానుసంధాన దీక్షితాయ అచల పీఠాధిపతి పూర్ణానంద రాజయోగి పూర్ణ గురు స్మరామి నిత్యం నిర్గుణం శాంతం జనన మరణ వివర్జితం అచల అమలాంబ సమేత పూర్ణానంద రాజయోగి భువన ప్రభువే నమః నమామి మద్గురుశాంతం ప్రత్యక్షం పరమపదం శిరస అచల పీఠస్థ ద్వాదశి పరిపూర్ణం పరమపదం అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం శ్రీధర స్వామి శివరామ దీక్షితం విష్ణు పర్యంతం వందే మద్గురు పరంపరం.
జనన మరణ వివర్జితం వాక్యరహిత అచల పూర్ణానందమయిని సమేత సర్వ సంకల్ప భ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి అచల పీఠాధిపతి భువన ప్రభువే నమః. అచల పీఠాధిపతి పూర్ణానంద రాజయోగి శిష్యాణం సర్వ సంకల్ప భ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి పరంపర అచల పీఠాధిపతి గురవే నమః. నమామి మద్గురం శాంతం ప్రత్యక్షం పరమపదం శిరసా అచల పీఠస్థా ద్వాదశి పరిపూర్ణం పరమపదం అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీధర శివరామ దీక్షిత విష్ణు పర్యంతం వందే మద్గురు పరంపరం. లం పృథ్వీ తత్వాత్మనే పరమ గురుదేవాయ దండం సమర్పయామి. అం ఆకాశ తత్వాత్మనే అచల గురుదేవాయ పుష్పం సమర్పయామి. యం వాయు తత్వాత్మనే పూర్ణ గురుదేవాయ ధూపం అర్పయామి. తం తేజ తత్వాత్మనే నిర్వికార గురుదేవాయ దీపం దర్శయామి. త్వం అమృత తత్వాత్మనే అచల గురుదేవాయ అమృత నైవేద్యం సమర్పయామి. సం సర్వ తత్వాత్మనే సచల మాయారహిత అచల గురుదేవాయ సర్వోపచారం పూర్ణం సమర్పయామి. మంగళం మంగళం మద్గురుదేవాయ మహనీయ గుణాత్మనే మంగళం పరిపూర్ణ స్వరూపాయ ప్రత్యక్షం పరమగురు. మంగళం అచల గురుదేవాయ మహత్రహిత మంగళం. మంగళం వాక్యరహిత అచల పూర్ణానందమయ సమేత సర్వ సంకల్ప భ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి పూర్ణగురు మంగళం. దీర్ఘదండ నమస్కృత్య నిర్లక్ష్య గురు సన్నిధి శరీరమత్త ప్రాణాంచ మద్గురుభ్యో నమో నమః. అజ్ఞానం మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురుపాదోదకం పీత్వా పీత్వా త్రిపుటి నాశనం సర్వదంద వినాశం చ విజయేన పునఃభవం. నమో మద్గురుదేవాయ నమో నమః. నమో అచలరహిత అచల గురుదేవాయ నమో నమః. నమో మాయారహిత మద్గురుదేవాయ నమో నమః. నమో పరమ గురుదేవాయ నమో నమః. నమో పూర్ణ గురుదేవాయ నమో నమః. నమో అచల గురుదేవాయ నమో నమః. నమో భాగ్యరహిత అచల పూర్ణానందమయ సమేతాయ నమో నమః. నమో సద్గురు సర్వ సంకల్ప భ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి పూర్ణ గురువే నమః. అమ్మ నువ్వు కొంచెం ఎందుకు రావాలి అమ్మా మీరు సైడ్ వాళ్ళమ్మా ప్లీజ్ డాక్టర్ అమ్మా మీరు సైడ్ వెళ్ళి వాళ్ళు బోర్డు తీసుకున్నాం వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సరే తీయండి ఓకే డన్. ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి ఇక్కడ చూడండి. సరే కానీ అమ్మ పెడతారా డాక్టర్ అమ్మ రామలమ్మ
చెప్పినట్టు పెడతా అదే ఆయన వస్తున్నాడుగా లోపల ఉన్నాడు వచ్చాడు ఇందాక కారు వచ్చిందండి వాళ్ళే ఇంతవరకు ఎప్పుడు పెడదామని అమ్మ తలుపు తీయకండి కలిపేయండి నిజండి అది చూడండి అమ్మా అమ్మ ఒకసారి అందరికి చూడండి ఇటు ఓకే వీడియో తీయలేదా వీడియో ఓకే మరి వాటితో తీశారు అమ్మా గారిలో చేరి మల్లాది అధ్యక్షులు బగుడిశెట్టి వెంకట నరసయ్య గారు గురువు గారు నిర్వాణ అచల పూర్ణాంధ్రాజేంద్ర స్వామి గారు గురు దంపతులు వచ్చారు. స్వామి కళేశ్వరానంద స్వామి కొద్ది పట్టుకున్నాండి అమ్మా ఇదిగో 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 ఇక్కడే ఉన్నాయి ఇదిగో వణుకుతున్నాయి మీరు పోగబాకు నువ్వు ఆ పుట్టోలో పడ్డావులే కానీ ముందే అటు పట్టుకో నమస్కారం నమస్తే మా హృదయపూర్వక నమస్కారం. కొద్ది సైడ్ ఉండమ్మా ఫోటో తీసి తీయండి. ఓం సహనావతు సహనౌ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతిం గగన సదృశం తత్వమస్యామి లక్ష్యం ఏకం నిత్యం విమలం. మానవ జన్మ అత్యుత్తమైంది అని పెద్దలు అన్నారు. అందరూ ఒకే గురుగారు తాను ఈ శుద్ధతత్వంతో కూడినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సుషుమ్న ద్వారా ఎడపిండలను ఏకం చేసి సుషుమ్న ద్వారా దాన్ని నడపగలిగే స్థాయి ఒక మానవుడికే ఉంది. మానవుడికి తప్ప మరొక జాతికి లేదు, ఒక జీవరాశికి లేదు. అందువల్ల ఇది చాలా శ్రేష్టమైంది అని పెద్దలు చెప్పారు. ఈ మూడు కూడా ఏది మనుష్యత్వం ధరించడం, తర్వాత తనకు ఈ శరీరం ఉండగానే నేను మోక్షాన్ని సంపాదించాలి అనే కోరిక కలిగి ఉండడం, మరి దానికి నెరవేర్చుకోవడానికి ఒక మహాపురుషుని సంశయాన్ని పొందడం,
ఒక గురువుని ఆశ్రయించడం ఈ మానవ జన్మకే ఉంది. కాబట్టి గురువు లేని విద్య బుద్ధి విద్య. కాబట్టి నువ్వు జన్మం సార్థకం చేసుకోవాలని ఈ విధమైనటువంటి ఆలోచనలో నువ్వు ఉంటేనే నిరంతరం ఆ పరమాత్మ నీ ఎందు ఉంటాడు. ఆయన సమస్తం నిన్ను నిపుణీకృతమై ఉన్నాడు. నువ్వు సృష్టించింది బ్రహ్మరూపంగా భగవంతుడే, నిన్ను పోషించేది విష్ణు రూపంగా భగవంతుడే, నిన్ను లయం చేసేది విష్ణు రూప శివరూపంగా భగవంతుడే. ఈ ముగ్గురికి మూలభూతమైనటువంటి పరబ్రహ్మ ఉన్నది అనే జ్ఞానం నీకు కలగాలి. అలా కలిగినప్పుడే నువ్వు పరమాత్మను తెలుసుకోగలుగుతావు. ఆ పరమాత్మ ఎవరో కాదు, ఈ సమస్తం నీకు తెలియబడతానే ఉంది. ఇదంతా అంతరించిపోయిందే అంటున్నావు, కానీ నువ్వు అంతరిస్తున్నావా అనేది నువ్వు అర్థం చేసుకో. నువ్వు అంతరించడం లేదు, నువ్వు అంతరించడం లేదు. నువ్వు అంతరిస్తే ఇంకేముండదు, ఏముండదు. కానీ శరీరం అనేది అంతరిస్తుంది అని చెప్పడం జరిగింది భగవద్గీతలో. నైనం ఛందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం వేదయంత్యశోషయతి మారుతః. కాబట్టి ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం పంచభూతాత్మకంగానే అన్నింటిలో కలిసిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ చైతన్యాన్ని వదిలిపెట్టావో అప్పుడు ఈ శరీరం కూడా ఈ దేని భాగంలో అది లయమైపోతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నది నువ్వు వెతికితే దొరకడానికి, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఈ పరమాత్మను పొందాలి. ఇందాక చెప్పారు భయం సూచన అయితే నువ్వు ఉండవరా అని. మరి భయం సూచన అయినప్పుడు ఆ భయం అనేది ఎలాంటిది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ భయం సాగుపుట్టుకుని ఉన్నాయా మాది మధ్యాహ్నంతో, దానికి ఏమీ లేదు. అది సృష్టిలో అది నిన్ను తీసుకొచ్చి పెట్టింది అంతే. నువ్వు దాన్ని తెలుసుకొని మళ్ళీ అందులో లయం కావాల్సిందే తప్ప నీకు ఒక మార్గం లేదు. లయమయ్యే విధానంలో నువ్వు ఎప్పుడు నడవాలి. మరి ఎంత మనం గురుతత్వాన్ని తెలుసుకున్నా కూడా చాలా మందికి రాగద్వేషాలు బాలేదు, కామక్రోధాలు బాలేదు, మరి అహంకారం బాలేదు. మరి ఇవన్నీ విధమా కాదు కదా. మరి వీటన్నిటికీ అత్యంతంగా నువ్వు ఎప్పుడు జీవించాలి. నువ్వు పరమాత్మ తెలుసుకున్నాననే దానికి నిదర్శనం ఏంటంటే దానికి ఏది ఏ రోజు ఉండకూడదని. కాబట్టి నువ్వు జీవించే విధానంలో కూడా నువ్వు ఎవరో తెలుసుకుంటారు. కాబట్టి గురువు అంటే అంత తేలికైన వాడు కాదు. అభావమానసుకు వచ్చాడు, దేనికి అందరూ శాస్త్రాలు చెప్పలేకపోయినా ఆయన గురించి నోరు తెరవలేకపోయి కొంతవరకు చెప్పింది అంతే, పరిపూర్ణంగా చెప్పరా. ఆ పరిపూర్ణం అనేది అదే అది సూచన అయినప్పుడే నువ్వు నిజమైనవి, లేకపోతే లేదు. అక్కడ పోతావా, ఎక్కడ పోయేది ఏం లేదు. అసలు ఇది నశించేది కాదు కదా. నువ్వు ఏ వేషం వేసినా నువ్వు శాశ్వతమే, అది అర్థం చేసుకో. మరి వేషం వేసుకున్నా కూడా మన వేషానికి మాత్రం లోపకూడదు, దానికి అతీతంగానే మన జీవనం ఉండాలి అనేది గురువు చెప్పింది. ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లిప్తంగా ఉండాలా, నిద్రలుగా ఉండాలా, తత్వంతో ఈ ఆనందంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయమంతా భగవద్గీతలో 18 అధ్యాయాలలో మొట్టమొదటి కర్మశతకం కానీ, తర్వాత భక్తి శతకం కానీ, జ్ఞాన శతకం కానీ, ఈ 18 అధ్యాయాలలో ప్రత్యేకంగా ఆ పరమాత్మ దీని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు పరమాత్మ తెలుసుకో, ఆ పరమాత్మతోనే ఉండు. ఆ పరమాత్మ నువ్వే, నీకన్నా మినహా ఏమి లేదు ఇంకొక వస్తువు. ఈ సంవత్సరం కూడా నీ రూపంగానే ఉంది, దాన్ని విశ్వరూపంగా చూపించాడు ఆయన. మరి నువ్వు కూడా అలాగే ఉండాలి, నువ్వు ఆ అనుభూతిలోనే ఉండాలి. ఆ అనుభూతితోనే నీ నిర్దిష్టంగా ఉండాలి, నీ నిష్కామంగా ఉండాలి. మరి మనం దేనికి కూడా వాంఛపడకూడదు. ఆ స్థితిలో పరమాత్మ ఉద్యోగాలు ఏమి చెప్పాయి, ఎన్ని శాస్త్రాలు చదివినా ఏ రకంగా చెప్పావో ఏ ఉపయోగం లేదు. నువ్వు దీన్ని తెలుసుకుంటేనే నీకు ఉపయోగం. నువ్వు దాంతో స్పృశించాలి, దాంతోనే ఉండాలి. అదే కైవల్యం.
వేరే కైవల్యం ఎక్కడ నీకు? నువ్వు ఎక్కడానికి? అందుకే స్వయం తీర్ణ పరాంతార ఎత్తి నువ్వు ఎప్పుడైతే తరింపబడతావో నీ తరింపబడటంలోనే సృష్టి మొత్తం తరింపబడింది. నువ్వు తరించలేదనుకో తరించేది ఏమి లేదు. నువ్వు ఎన్ని బోధలు వినమంటున్నాడు, తెలుసుకోమంటున్నారు, కాదంటలేదు. ఎంతవరకు తెలుసుకుంటారు? దానికి అంతు లేదు. ఈ అంతు లేని దానికి బ్రేక్ వేసేది ఒక గురు మహాత్ముడు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఆయన సేవ చేయి. ఆయన దగ్గర నువ్వు 4 సేవలు చేయి, నీకు ఆనందంగా పరమాత్మ అందుతాడు. దాంట్లో నువ్వు తరిస్తావు. ఆ స్థితి నీకు లభించుంది. తగ్గించి పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. మరి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే అందుతుంది. వాళ్ళే సందేహం వచ్చినప్పుడు వేచి ఉండి ఆ గురువుని ప్రశ్నించి ప్రశ్నించి పైగా తెలుసుకోవాలనే ఆసక్తితో మనకేం తెలియదు దాని గురించి తెలుపుతారు. అది మరి బహిర్గతంగా అంటే కాదు, అంతర్గతంగా కూడా ఉంది. బోధ అనేది ఎక్కువగా అంతర్గతమైంది, బాహ్యంగా అందేది కాదు. అది ఎప్పుడైతే నువ్వు నిర్మితమైనటువంటి ఆ పరమాత్మతో ఏకమవుతావో నీకు అది అందుతా ఉంటుంది. సంస్కృత్య అని అంటాడు సంజయుడు. కాబట్టి భగవంతుని విషయం వచ్చినప్పటికే అసలు అది ఎంత ఆనందమైందంటే చెప్పేది కాదు. అది తాను అనుభవించేవాడికే అది అర్థమవుతా ఉంటుంది. అలా మనసు అంటే వాక్కు కంటేది కాదు, మనస్సు కంటేది కాదు. ఆది మధ్యాంతరహితం. దానికి ఏముంది? అది ఎప్పుడు వచ్చిందని ఎవరికి తెలుసు? అది ఒకటి అనేది తెలుసా? దానికి అంతం అనేది తెలుసా? తెలియదు. అసలు లేదు కదా దానికి. 3 లేవు, ఈ 3 స్థితులు లేవు. అది నిశ్చలమైంది కాలస్వరూపం. ఇప్పుడు మనం రాకముందు ఈ సృష్టి లేదా? మనం వచ్చినాక లేదా? మనం పోయినాక లేదా? అవ్యక్తాన్ని భూతాన్ని వ్యక్త మధ్యాహ్న భారత అవ్యక్త విధానాన్ని ఎలా తత్వగా పరిదేవన అని భగవద్గీతలో సాక్షిదేవ గారు పరమాత్మ అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి నువ్వు వచ్చావా కాబట్టి నీకు తెలియబడుతున్నది. నువ్వు మళ్ళీ అవ్యక్తంలో వెళ్ళిపోతున్నావు, నీకు తెలియమనేది ఏం లేదన్నాడు. మరి ఇటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది శాశ్వతమైన అన్ని వాడు ఎప్పుడైనా చట్టాలే కానీ బాగుపడింది లేదు. ఈ కనపడింది ఏదైతే ఉందో అది శాశ్వతాన్ని చెప్తున్నారు పెద్దలు. కనపడేదంతా మిథ్యా చెప్తున్నారు. బ్రహ్మమొక్కడే సత్యం వద్దునా, ఈ జగమంతా మిథ్యయంతు తెలియుమా. బ్రహ్మమొక్కడే సత్యం వద్దునా, ఈ జగమంతా మిథ్యయంతు తెలియుమా. నా నామరూపమాయ విడిన నేనే బుధని, నా నామరూపమాయ విడిన నేనే బుధని. భారత సంగ్రామము నీ బాధ్యత చేత పాఠునకై విరిచితివట భగవద్గీత. కడువడి ధనురణమున రథమాపగా ఆ కనబడు సేనల అర్జునుడకు చూడగా కడబడుతూ నిలిచి కృష్ణానే పోరలేదనా. భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థునకై విరిచితివట భగవద్గీత. ఎన్నో రహస్యాలు పరమాత్మ చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవంతుడు సర్వధర్మ కర్మలు విడుమర్జునా, నన్ను సర్వజ్ఞుడ శరణు వచ్చి నిలుమా.
మద్దునా నన్ను సర్వజ్ఞుడ శరణు వచ్చి నిలుగుమా. ఇక్కడ సమస్త ధర్మాలను పరిశీలించమన్నాడు, వదిలిపెట్టమన్నాడు. నన్నొక్కడే శరణొచ్చమన్నాడు. ఒక్కడు అంటే అర్థమైంది ఏకమై ఈ సృష్టి అంతా దాని నిర్ణీకృతమై ఏదైతే ఉన్నదని మనం అనుకుంటున్నామో ఆ స్వరూపమే పరమాత్మ. అంతేగాని ఆయన కేవలం కృష్ణుడని మొదటి చేతిలో పట్టుకున్నాడు లేదా ఫోటోగానో అని మనం భావిస్తున్నాం. కానీ అది కాదు, ఆయన దానికి అతీతమైన వాడు. ఇది కొంతవరకు తెలుసుకోవడానికి ఇది మార్గం. ఇప్పుడు మనం గుడి కడుతున్నాం, అందులో భగవంతుని పెడుతున్నాం, శిల్పాన్ని పెడుతున్నాం, మనం చేసుకుంటున్నాం. కానీ ఇదంతా ఎంతవరకు? ఇది నువ్వు అర్థం కావడం కోసం, ఇది నీకు దారి పట్టడం కోసం అంతే. కానీ అది నిజమే కాదు. అది నిజమైతే నువ్వెవరు అసలు? ఇక్కడ ఏది నిజం లేదు. ఇక్కడ ఇదంతా మనం నడిపే నాటకం. ఇది ఆ నడిపేవాడెవడో వాడిని తెలుసుకో. నడుస్తున్నదంతా కూడా ఏమి లేదు, ఇదంతా నువ్వు కూడా చేస్తున్నావు ఈ పని. కానీ ఆ నడిపేవాడిని తెలుసుకో. ఆ నడిపేవాడు నా అంశలోనే ఉన్నాడు, నేనే అని పరమాత్మ చెప్పాడు. ఆ అంశం మనం అర్థం చేసుకోవాలి. అందరం మనం అందులోనే విలీనం అవుతాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విగతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఇచ్చతి అన్నాడు. కాబట్టి అంత్యకాలే మామేవ స్మరం ముక్తా కలేవరం చదివిన దేహం పరమాంగతి. మరి ఎవరు ఈ లోపల ఇదంతా నీకు అర్థం కావాలి. నువ్వు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా నువ్వు ఆచరణలోనే ఉండాలి. అప్పుడే నువ్వు పరమాత్మలో విలీనం అవుతావు అనేది పరిపూర్ణంగా నీకు అర్థం కావాలి. నేను పరిపూర్ణంగానే నేను ఈ మార్గం సంబంధించినటువంటి కాదు జ్ఞానం అంటే ఈ దేహాన్ని 4 దశల్లో మనం అనుభవిస్తున్నాం. బాల్యము, యవనము, కౌమారము, వార్ధక్యము. ఈ వీటిల్లో ఈ శరీరాన్ని అనుభవిస్తున్నాం. దీన్ని మనం ఏ రకంగా అయితే అనుభవిస్తున్నాం అలాగే ఈ దశలో వదిలేవాడు శాశ్వతుడు అని తెలుసుకో. ఆ వదిలేవాడు శాశ్వతుడు. ఆ శాశ్వతత్వమే నువ్వనే జ్ఞానం నీకు కలిగినప్పుడు నీకు ముక్తి కైవల్యం. దాన్ని ఏమంటారు? ఈ శరీరం ఉండగానే దాన్ని బుద్ధితో కైలాసం అన్నారు. దాన్ని ఆ బుద్ధితో కైలాసం అనేది నీకు కలుగుద్ది. జీవన్ముక్తి అన్నారు దాన్ని. ఆ జీవన్ముక్తి నువ్వు ఎప్పుడైతే సంపాదిస్తావో నువ్వు ఎప్పుడు మోక్షంలోనే ఉంటావు. నీకు మోక్షం అడంగా లేదు, నువ్వు మోక్షానికి అడంగా నువ్వు కూడా లేవు. ఈ స్థితిని అందరూ సంపాదించుకొని మరి ఆ పరమాత్మ చేరుకుంటారని మరి నాకు మంచి అవకాశం కలిగించినందుకు సద్గురువులైనటువంటి గురు మహాత్మ సత్యనారాయణ స్వామి వారికి, అమ్మవారికి, ఇతరమైనటువంటి సాటి గురువులందరికీ కూడా ప్రణామాలు సమర్పిస్తూ వింటాడు, అంటాడు, కలుస్తాడు. విన్నవాడి కంటే కన్నవాడి అధికుడు, కన్నవాడి కంటే కలయవాడి అధికుడు, ఇంతకంటే ధనుడు ఈ ధనంలో లేదయా విశ్వరాజు రామ వినోదేవ. అనాలి, అనేది మానేసి వినాలి, వినేది మానేసి కనాలి, కనేది మానేసి కలిసిపోవాలి. ఎప్పుడైతే నీకు మూలం లేదని గురు ద్వారా గుర్తెరిగినప్పుడు మాత్రమే ఇది గుర్తు రహితమవుతుంది. నేను రహితం కావాలి అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముక్తి 5 కావాలి. భక్తి లేకుంటే ఇది ఇవ్వదు. ఎందుకంటే భయం లేదు. పుట్టేది సస్తాయి ఖచ్చితంగా. మరి ఇక్కడ పుట్టేది సచ్చేది దేహము పుడుతుంది, చస్తుంది. మరి పుట్టకుండా చావకుండా ఉండేది ఒకటి ఉందంటున్నాడే గురువు. అది గురుమూర్తి చూపుతేనే అర్థమవుతుందంట, లేకుంటే అర్థం కాదంట. ఎందుకంటే గురువు గుర్తు రహితం చేసేవాడు, గుర్తుని రహితం చేసేవాడు,
రూపనామ క్రియ రహితుడు తాను కాబట్టి నీకు రూపనామాలు లేకుండా చేస్తాడు గురువు. మరి గురువు కనబడుతున్నాడు కదా, ఇది దేహాత్మ సంబంధంతో ఉన్నటువంటిది. గురువు వాక్యమే గురువు. గురువు అంటే దేహం కాదు కదా, గురు వాక్యమే గురువు. అప్పుడు గురువాక్యాన్ని ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనసుతో కానీ వాక్కుతో కానీ చేసే పని ఎందు కానీ గురు స్వరూపాన్ని చూసే జ్ఞానం నాకు కావాలి. ప్రపంచ జ్ఞానం అన్ని జీవరాశులకు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పదే. ఈ మానవ జన్మ గొప్పదని తెలుసుకునేవాడు మానవుడు. మిగతా జీవరాశులకు తెలియదు. ఏ జీవరాశికి కానీ తన గురించి కానీ ఇతరుల గురించి కానీ తెలుసుకునే జ్ఞానం లేదు. ఒక్క మానవుడికి మాత్రమే తన గురించి తెలుసుకుంటుంది, సమస్తాన్ని గురించి తెలియబడుతుంది. సమస్త భావ పదనాలు పూర్వమాండములు ఉన్నాయని తెలిపినవి కూడా మానవుడే. అందుకనే దేవతలు కూడా తన శక్తి సంపన్న అయిపోతే మళ్ళీ మత్స్యలోకంలో పుట్టాలంట. ఎంతో మంది మహానుభావులు ఈ లోకంలో పుట్టి మళ్ళీ తను ఊర్ధ్వలోకానికి వెళ్ళినట్టుగా ఇతిహాసాలు పురాణాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి సరిపోయినాయి, చెప్పుకోవడానికి సరిపోయినాయి కానీ ఆచరణకు రావడం లేదు. ఆచరణకు వచ్చేది అచల కూడా. ఇది ఆచరణకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు అచలాపేతం అచలాయ నమః. కాబట్టి భావాన్ని మెలుపులేకి రావాలి. ఒక పశువుని తీసుకొస్తాం మనం, 4 రోజులు కట్టేసి మేతేస్తాం, 5వ రోజు బయటికి తోలినా మళ్ళీ మన ఇంటికే వస్తుంది. కారణం దాని వెలుపులేకి వచ్చింది. ఇది నాకు యజమాని, వీడు ఆయనకి అన్నం పెడుతున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, కాబట్టి నేను ఎక్కడుంటే సుఖంగా ఉంటానని దానికి జ్ఞానం కలిగింది, మెలుగు కలిగింది. మరి ఇక్కడేంది, మనం పశువులమా? కాదే. నరజన్మం ఎత్తినందుకు సరఫర పక్షం సార్థకమయం. మరి ఏ ఇతర జన్మములో నా పరమరయ్యక తెలివి లేక ప్రసిద్ధుడు చేయాలన్నాడు. అటువంటి నరజన్మకు వచ్చి మనం ఏం చేస్తున్నాం? మాయా సంసారంలో పడి బాల్యంలో ఆటలాడుకుంటూ యవ్వనంలోకి వచ్చినాక కోరికలతో, కౌమార్యానికి వచ్చినాక బాధ్యతలతో, ముసలితనం వచ్చినాక ఏమి చేయలేక వస్తున్నాం. మరి నువ్వు బొమ్మలాట కాదా? బాల్యంలో శశికళనే అంటున్నారు, యవ్వనంలో శశికళనే అంటున్నారు, కౌమార్యంలో శశికళనే అంటున్నారు, ముసలితనంలో శశికళ అమ్మ అంటున్నారు అంతే. మరి శశికళ మారలేదే, దేనికి రూపురంగులు మారలేదు? ఈ శరీరానికి బాల్యం, యవ్వనం, కౌమార్యం, ముసలితనం అనే 4 అవస్థలు ఉన్నాయి కానీ నీకు లేవు. నీవెవరు? అందుకని ఆత్మానాత్మ వివేకము చేతనే నువ్వు విచారణ చేస్తే తప్ప పునర్జన్మ లేదు అని పెద్దలు చెప్పినారు. మరి ఆత్మ అంటేమి, అనాత్మ అంటేమి విచారణ చేయాలి కదా గురు ద్వారా. అందుకనే నేను ఒక వాక్యం రాసిచ్చిన దాని అందరికీ, అనగా ఆత్మ అనాత్మను విచారణ చేయవలే. ఇక్కడే ఈశ్వరుడు ఉన్నారని తెలియవలే. ఊహల కందరని ఊహించగా సద్విచారణ చేయవలే. లుగలకు లేక లక్ష్యముతో విచారించవలే. రుజుమార్గంలో ప్రయాణించి రూఢత పొందవలే. ఎరుకచే ఎరుకపరుచుకొని ఐక్యము పొందవలే. ఓంకారమే త్రిగుణాత్మకమని, త్రిగుణాత్మకం మాయేని అవును 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 అనవలే. అహం రహితమే అచలమని తెలియవలే. మనకు 18 అక్షరాల్లోనే హల్లుల్లోనే హచ్చుల్లోనే చెప్పేశారు. 18 హచ్చులు, 36 హల్లులు కలిసి 54 అక్షరములు. 18 అన్నా 9, 36 అన్నా 9, 54 అన్నా 9. నవమ సంఖ్య 9. ఈ 9 రంధ్రాలు కలిగిన ఈ దేహానికి 9 నెలలు తల్లి గర్భంలో ఉంటే తప్ప ఇది బయటికి రాలే. ఈ 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నంతేనే ఈ దేహాలన్నీ ఇతర దేహాలన్నీ ఊరుకొచ్చినాయా? పుట్టిన ప్రతి మానవుడు కూడా 9 మాసములు తల్లి గర్భంలో ఉంటే తప్ప. అప్పుడు నీ జన్మస్థానం ఏది? నీ పూర్వ జన్మస్థానం ఏది? తల్లి గర్భం. తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చినావు? అవును, నేను ఎట్లా వచ్చాను తల్లి గర్భంలోకి?
అని విచారం చేస్తే బాగా తల్లి తిన్న ఆహారం వల్ల రక్తమాంసములు ఏర్పడి దానివల్ల శుక్రశోణితములు ఏర్పడి తనకు వివాహానంతరం భర్త తిన్న ఆహారం వల్ల శుక్రశోణితములు ఏర్పడి ఈ రెండు కలయికల వల్ల అండం ఏర్పడింది. దాన్నే అంటము అంటారు. ఈ అండము 3వ నెల కల్లా పిండంగా మారుతారు. అండము ఏర్పడి పిండంగా మారుతారు. 3వ నెల నుంచి అండంలోంచి అవయాలు ఏర్పడుతున్నాయి. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, కళ్ళు ఇవన్నీ ఏర్పడి 6వ నెల నుంచి ఇంద్రియాలన్నీ తయారవుతున్నాయి. జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, విషయేంద్రియములు, కర్మేంద్రియములు అన్ని కూడా ఏర్పడి 7వ నెల నుంచి జీవుడు ప్రవేశపెడుతున్నాడు. అందుకనే తల్లి గర్భంలో 7వ నెల కదలిక ఏర్పడతాడు. కదలిక ఏర్పడి తలకిందులుగా ఉన్నది మారుతూ కిందికి పైకి ఉండి మా పిండం కదులుతుంది అంటారు స్త్రీ. అంటే అప్పుడు జీవుడు ప్రవేశించాడు. అది నీ మూలం. మరి దీనికి ముందు ఎక్కడుంది? తల్లిదండ్రులు తినకముందు, తల్లిదండ్రులు కలవకముందు, తల్లిదండ్రులు రాకముందు ఎక్కడుంది అంటే ఔషధములో ఉంది. ఔషధులు ఆహారంలో ఉంది. ఈ ఔషధులు ఎక్కడున్నాయి? భూమి నుంచి ఈ ఆహారం అంతా ఉత్పత్తి అయింది. పండ్లు, ఫలాలు, ఒడ్లు, బియ్యము, ధాన్యము, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, వంకాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచి. ఈ భూమికి ఆ శక్తి ఎవరిచ్చారు? జలం. ఉత్త భూమిలో పండాలి. జలభూమి, జలము లేకుండా, భూమి లేకుండా పంట లేదు. ఈ జలము భూమికి ఆసక్తి ఎవరిచ్చారు? అగ్ని. వేడి ఎక్కువ అయితేనే ఈరోజు వర్షం పడుతుంది పంట. మనకు కూడా ఎక్కువ వేడి అయితే చెమట వస్తుంది. అంటే చెమటకు జలానికి మూలమేది వేడి. ఈ వేడి వల్ల జలం. ఈ వేడికి ఆసక్తి ఎవరిచ్చారు? వాయువు. బాగా 2 చేతులు రుద్దండి, వేడి పుడుతుంది. అట్లా ఈ యొక్క ఇంద్రియాల పంచభూతాల వ్యక్తులు ఈ యొక్క బాహ్య బ్రహ్మాండం అంతా కూడా వేడితో, ఆ వాయువుతో వేడి పుట్టింది. ఆ వాయువు ఎక్కడి నుంచి పుట్టింది? ఆకాశం. అన్నిటికీ అవకాశం ఇచ్చేదే ఆకాశం. ఆకాశము ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ వల్ల ఉద్భవించే. అప్పుడు అందరి దేహాలకు ఆత్మేనా మూలము? వేరే ఉందా? మరి ఆత్మ ఒకటైనప్పుడు ఇన్నిగా ఎట్లా విభజించబడింది? మళ్ళీ విషయం. ఒక ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం నుంచి చెట్టు వచ్చి, ఆ చెట్టు నుంచి శాఖోపశాఖలుగా రెమ్మలు వచ్చి, ఆ రెమ్మలకు కొమ్మలు వచ్చి, దానికి పూట, పండ్లు, కాయలు వేల ఆ విధంగానే విచ్ఛిన్నం జరిగబడిందే మనందరి దేహాలు. అప్పుడు దీనికి అన్నిటికీ ఒకటేనా? మరి వేరు అనే భావన ఎక్కడ కలిగిందంటే అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల, భ్రమ వల్ల, భ్రాంతి వల్ల. ఈ అజ్ఞానానికి మూలం ఏది? నేను అనబడే మూల స్తంభం అవుతుంది. ప్రతి ఒక్కరు ఏ పేరు నీ పేరు అంటే నేనా, సుమంత అంటాడు. నేను అనకుండా ఎవరైనా మాట్లాడినారా? నేను అనకుండా ఎవరైనా మాట్లాడినారా? నమస్కారం చేసుకొని కూర్చోండి. లేఖనే ఉన్నారా బాగున్నారా? లేఖనే ఉన్నారా బాగున్నారా? ప్రపంచం లేదని గురువు చెప్పిన తర్వాత ప్రపంచం లేనిదానిగా చూసినప్పుడు వాడు ఎరుగలో ఉన్నాడు, లేకుంటే మరుపులో ఉన్నాడు. అది శాపమైతుంది. గురువు చెప్పిన వాక్యం కన్నా మధ్య పెట్టుకుంటే అది వరమైతుంది. మరి ఎక్కడుంది వరము శాపము? ఎవరి దగ్గర ఉందా? ఎవరి మధ్యలో కూడా ఉంది. అది మరుపు అనేది సహజం. మరుపే ఒక వరం, మరుపే ఒక శాపం. మరుపు ఎక్కడ? అజ్ఞానం మరుపు. జ్ఞానమే ఇక్కడ ఎరుక. అజ్ఞానములు కానిదే పరిపూర్ణం. అదే పరబ్రహ్మ. అది సూర్యమనం ఉపయోగ సందు లేకుండా అంతటా నిండి నివిలుకృతమై రూపము లేక, నామము లేక, రంగు లేక, రుచి లేక, వాసన లేక, ఎండగాక, వానగాక, భూమిగాక, ఆకాశముగాక, అగ్నిగాక, జలముగాక, వాయువుగాక, ఆకాశముగాక అంతటా ఉన్నదే పరిపూర్ణమని గురువు సూచన చేసినప్పుడు
నీకు అర్థమైంది తప్ప లేకుంటే అర్థం కాదు. మరి ఎందుకు గురువు అవసరం అంటే గురు సూచన కోసమే అవసరం. అందరికీ జ్ఞానం ఉంది కానీ పారమార్థిక జ్ఞానం లేదు. భౌతిక జ్ఞానం ఉంది. అన్నమే తినాలా, మట్టి తినకూడదు, నానాకులు తినకూడదు, నీళ్ళే తాగాల, గంజు తాగకూడదు, సారాయి తాగకూడదు అని చెప్తాడు. అది జ్ఞానం. అది కానీ జ్ఞానాతీతమైనటువంటి దానినే, జ్ఞానానికి అతీతమైన దానినే గురువు ఇస్తాడు. జ్ఞానం కావాలి, జ్ఞానాతీతం గురువు ఇచ్చేది. అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ 32 అక్షరములు 30 ఉన్నట్టు గురువాక్యం అంటారు. ఈ 32 అక్షరముల భావార్థం ఎదిగిన వాడు ఈ భూమిలో లేడు. కారణం గురువు బ్రహ్మ అయినాడు. ఏమిచ్చినాడు ఇక్కడ? అక్కడ బ్రహ్మైనా సృష్టిస్తున్నాడు, ఇక్కడ గురువు ఏమిచ్చాడు? నీలో జ్ఞానాన్ని సృష్టి చేస్తున్నాడు. జీవుడుగా పుట్టి నరుడుగా పుట్టి నారాయణ గమ్మని మానవ జన్మనిస్తే నరునిగానే చచ్చిపోతున్నాం. మనిషిగానే పుట్టి మనిషిగానే పెరిగి మనిషిగానే చస్తున్నాం. మనిషి అంటే ఏంది? సిగ్గు నియమము మానవ లేని వాడే మనిషి. సిగ్గు నియమము మానవ లేని వాడే మనిషి. కానీ ఈ మనిషి స్థాయి నుంచి మానవుడిగా మారాలి. అదే కాదు ఆ మనిషి భక్తి మార్గంలో కోసం మానవుడు అవుతాడు. పరమాత్మ వాడు ఉన్నాడు. వాడు నాకు వరాలు ఇవ్వచ్చు, శాపం ఇవ్వచ్చు, జన్మ ఇవ్వచ్చు, జన్మ లేకుండా చేయొచ్చు. వాటిని కొలవాలనే జ్ఞానం కలగడమే మానవత్వము. అంటే మానవత్వం వచ్చిన వాడికి గురువు లభిస్తాడు, మనిషికి లభించాడు. అందుకని గురువు లభించాడు. అందరూ మనుషులే. మా గురువుగా వీళ్ళంతా మనుషులు అనుకునేవారా? ఎదుటాల జంతువులు అలసకుండా మాట్లాడండి, మాట్లాడి అలసట లేకపోతే గట్టిగా మాట్లాడాలి. సైలెంట్ గా పూజ చేసుకోండి. ఏం పని మాట్లాడాలి? ప్రేమతో కలిగిన వాడు మానవుడు. ఇటు మానవత్వం వచ్చిన వాడికి గురువు లభిస్తాడు కానీ మనిషికి లభించడు. ఎందుకంటే ఆ జ్ఞానం కలిగింది వాళ్ళకి, మానవత్వం అనే జ్ఞానం. అట్టి మానవులే మహనీయులు అవుతారంట. మన ఎదురుగా కూర్చున్నాడు అంటే ఇప్పుడు ఎవరు? కవీశ్వరానంద. ఏంటంటే వాళ్ళు తెలుసుకొని వారి గురువు వారు తెలుసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల వారు తెలుసుకున్నారు, పూర్వజన్మ సుఖతో మన తెలుసు. ఆయన మనవాన్ని జీవించకుండా కొంత శాస్త్ర పరిజ్ఞానంతో శాస్త్రాన్ని అందరికీ చెబుతూ శాస్త్రంలోని అంతర్మర్మాల్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ అక్కడే నిలబడేవాడే మహనీయుడు. కానీ పరిపూర్ణుడు కాదట. ఈ లేదు, నామము లేదు, క్రియ లేదు, గాలి గంటబడు, అగ్నికి కాలడు, నీటికి మురగడు, వాయువులో కొట్టగలడు, ఏమి లేనిదంటారు. అది పరిపూర్ణ తత్వం. ఆ పరిపూర్ణ తత్వాన్ని పరిపూర్ణ గురువుల ద్వారా తెలుసుకోబడుతుంది కానీ తప్ప మిగతా సాధ గురువులు కానీ సాధన గురువులు కానీ ఎరుక గురువులతో చేయబడదు. అందుకని ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగించు పోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధన నేనొల్లానని పాసాదేసినివేని పరిపూర్ణ బోధ నీకిస్తూ సాధనలందు మరిగితే రాకు చెప్పేశారు పెద్దలు. అయ్యా దీనికి ఏ సాధన లేదురా, ఉన్నది ఒకటి లేనిది ఒకటి. ఉన్నదాని గురించి చెప్పాను, లేని దాని గురించి చెప్పాను. ఈ రెండింటి మధ్య నుండి లేనిది నుండి ఉన్నదాని వైపు దీనికి ఏ సాధన కావాలా? ముక్కు మూసుకొని కూర్చోవాలన్నా, తల కింద తపస్సు చేయాలన్నా, నీటిలో మునగాలన్నా, పండుగ తిరగాలన్నా, ఓడలో వండుకొని ఏమో బాధపడాలన్నా, ఇళ్ళలో ఎగరలాడాలన్నా, గాలిలో ఎగరాలన్నా, అగ్నిని కాల్చుకోవాలన్నా, చలిమంటలో దూకాలన్నా, ఏం చెప్పలేదే? వెలుగు చేశాడు. నువ్వు పలానా, నువ్వు జీవుడు అనుకున్నావు, నువ్వు జీవుడు కాదురా, పరమాత్మ స్వరూపమే నువ్వు. నీకు తెలియక అజ్ఞానంలో అవిద్యతో భ్రమతో భ్రాంతితో భయముతో మళ్ళీ పుట్టి 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 వస్తున్నావు. మరి ఇన్ని లక్షల జనాభా ఎక్కడ చూసిందంటే ఈ పుట్టుసావులకు అలవాటు పడింది. మరి ఈ పుట్టుసావులు వద్దురా నాయనా, నర జన్మ వ్యక్తినందుకు తరగున వచ్చంటే సార్థకవరయం
మరి ఏ ఇతర జన్మములోన పరమరయ్యక తెలివి లేక ప్రచురించుటన్. మరి అటువంటి నరజన్మకు వచ్చి మనం ఏం చేస్తున్నాం? మాయలో పడి బాల్యంతో ఆటపాటలతో అయిపోయింది. తెలియనప్పుడు ఉత్తర ఎగరలాగా, తెలిసిన తర్వాత సిగ్గు మీడియం వచ్చింది. తర్వాత పెళ్ళైందనే పెళ్ళాము పిల్లలనే బాధ్యత, నేను సాకొద్దా, నేను పెట్టొద్దా. నువ్వు ఎట్టకుంటే వాడు పుట్టాడు, వాడు కొత్తాడు, వాడు సస్తాడు. ఈ భ్రమ పోలాలి. ఈ భ్రమ పోవడానికే, ఈ భ్రాంతి పోవడానికే గురువు పోదా. మిగతా లక్షలు సంపాదించడానికి, కోట్లు సంపాదించడానికి, మెడలు పెట్టడానికి కాదు ఇది. అవి సహజంగా వస్తాయి. ఎట్లా అంటే 16 ఏళ్ళ పిల్లలకి మీసం కట్టి వచ్చినట్టుగా అని వాడు పెట్టుకోవాలి. అదే పనిగా 16 ఏళ్ళు ఎక్కువ వయసు వచ్చిన మీసం కట్టి వస్తుంది. 40 ఏళ్ళు వస్తే కళ్ళు కనపడవు, 50 ఏళ్ళు వస్తే చెవులు వినపడవు, 60 ఏళ్ళు వస్తే కాళ్ళు వంగవు, 70 ఏళ్ళు వస్తే కూర్చుంటే లేడు. అవన్నీ కొడుకులు వచ్చినాయా? సహజంగా వస్తాయి. ఈ సహజంగా వచ్చిన దానికి పని నీకు, నువ్వు లేకుండా పోయేదాన్ని చూసుకోరా అని గురువు మెలకు చేశాడు. ఈ గురువు మెలకు ఏంటి? ఎన్ని జన్మములాయనో నేనెందెందు జన్మించినానో ఇకనైనా కడ తెచ్చవే సకలేశ నారాయణ. పొద్దు పోవకయన్నను పొరుగిందు విరుగుగాని బుద్ధివారణ చిత్తము నీయంది అమరదే నారాయణ. చిన్న శతకం రాశారు, చిన్న నారాయణ శతకం. పొద్దు ఒకటే పక్కింది పోయి ఏం చేసినావు అక్క కూర? మీ ఆయన ఏం చేసినాడు ఈరోజు? నేను అనేది బంగారం అంటే నాకు చూపించలేదే, నేను ఉండబోయేదానికి. అది దాన్ని ఉండబోపిసారు. అది లేకుండా చేసుకోవాలి. పొద్దు పోలేదా వెంటనే కళ్ళు మూసుకొని గురువు చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ, గురువు చెప్పిన విచారణ చేస్తూ సరిపోయా అన్ని ఖాళీ చేసుకుంటే వచ్చింది కొద్దిగా. ఖాళీ వచ్చింది, ఖాళీ చేస్తాం. కానీ అమ్మ చూడు, గురు సేరి పురాణ సుఖన్నది
గురు సేవ చేసి నీ జన్మను బాపు గురు సేవలోనే ఉండిన పరమ రహస్యం గురు పూజలోనే ఉండిన మర్మము ధర్మము ద్వాదశి జల గురు సేవ చేయరా గురు సేవ చేసి నీ జన్మను బాపు ఒక్కళ్ళ కొట్టింది ఒకళ్ళ పట్ల సరే సరే దాంట్లో